యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనకి 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తల్లో 2 సువార్తల్లో మత్తయి సువార్త, లూకా సువార్త, ఈ 2 సువార్తల్లో యేసు ప్రభువారి యొక్క జన్మం గురించి రాయటం జరిగింది. ఆయన యొక్క జన్మంలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది, అది నెరేషన్, అది జరిగినటువంటి విషయం. ఈ జరిగినటువంటి విషయం మనం స్కిట్లు వేస్తాం, డ్రామాలు వేస్తాం, చాలా విషయాలు తెలిసిందే. అయితే దీని వెనకాల జరిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే క్రిస్మస్లో అతి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఏంటి, క్రిస్మస్ ఎందుకని ఎంత గంభీరంగా చేసుకుంటారు, క్రిస్మస్లో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి, దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ క్రిస్మస్లో అతి ప్రాముఖ్యమైనటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సంఘటన చెప్పి తర్వాత నేను ఒక చిన్న వాక్య భాగాన్ని చూపించి దాంట్లోంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1987 సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖున జరిగిన విషయం ఇది. అప్పటికి టెలివిజన్ ఇంకా ప్రాబల్యంలోకి రాలేదు. ఏదైనా వర్తమానం ప్రపంచవ్యాప్తంగా ఇవ్వాలనుకుంటే రేడియో ద్వారా ఇస్తూ ఉండేవారు, అది పరిస్థితి. అయితే ఆ సమయంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికుడు బిల్లీ గ్రాహం గారు, ఆయన ఒక వర్తమానం ఇవ్వాలని ఆయన ప్రపంచం అంతటికి ఒక ఆశ ఏంటనంటే, నేను చనిపోయే లోపులు యేసు ప్రభు గురించి ఒక బ్రీఫ్ మెసేజ్ ఇవ్వాలి ప్రపంచం అంతటికి అని అనుకున్నాడు. అనుకొని 6 నెలలుగా సిద్ధపాటు అయ్యి 183 రేడియో స్టేషన్స్ని లింకప్ చేసి 10 నిమిషాల వర్తమానం ద్వారా భూమి మీద ఉన్నటువంటి ప్రతి భాగంలో కూడా ఆయన మెసేజ్ వినేటట్లు చేశాడనమాట. సో ఆ రోజు ఇండియాలో కూడా వచ్చింది, అది దూరదర్శన్ ద్వారా ఇచ్చారు. ఇండియా టైం 7:35 ఈవినింగ్కి వచ్చింది, 7:45 దాకా 10 minutes, 2 minutes ఇంట్రొడక్షన్, 7 minutes మెసేజ్, 1 minute ప్రేయర్, ఇది 10 minutes అనమాట. ఈ 7 minutesలో బిల్లీ గ్రాహం గారు 3 words మీద మెసేజ్ ఇచ్చారు: క్రేడిల్, క్రాస్ అండ్ క్రౌన్. క్రేడిల్ అంటే మీకు తెలిసిందే కదా, ఊయల. క్రాస్ అంటే సిలువ, క్రౌన్ అంటే కిరీటం. యేసు ప్రభు పుట్టుక దగ్గర నుంచి ఆయన పునరుద్ధానము, తర్వాత 2వ రాకడ వరకు మొత్తం అంతా కూడా 7 నిమిషాల్లో చాలా చక్కగా చెప్పేశాడు. ఆయన చివరిలో ప్రార్థన చేశాడు. 250 కోట్ల మంది ఆ రోజు దేవుని వాక్యం విన్నారు. 250 crores, ప్రపంచంలో సగం మంది వినేశారు ఆ రోజు, ఆ ఒక్కరోజే. 5 ఖండాల్లో కూడా ఆయన వాక్యం వినబడింది అన్నమాట, అద్భుతంగా. అది పరిస్థితి. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకి ఒక విషయం బయటపడింది. ఏమనంటే, ఆ రోజు రేడియో స్టేషన్కి బిల్లీ గ్రాహం గారు మొత్తం 11 మంది వచ్చారు, ఆయనతో కలిపి మొత్తం 11 మంది. అంటే ఈ 11 మంది ఆ రేడియో వర్తమానం ఇవ్వడానికి ఆయా పనులు చేయాల్సిన వాళ్ళు అనమాట. ఈ 11 మంది కూడా చేతులు పట్టుకొని బయట, రేడియో స్టేషన్ బయట ప్రార్థన చేసుకొని రేడియో స్టేషన్లోకి వెళ్ళారు. బిల్లీ గ్రాహం గారు వాక్యం అందించేసి మళ్ళీ బయటకు వచ్చారు. బయటకు వచ్చేటప్పటికి 10 మందే ఉన్నారు, ఒక అతను లేడు. ఒక 4-5 minutes వెయిట్ చేశారు, వస్తారులే అనేసి. 4-5 minutes తర్వాత ఎంతకీ రాకపోతే బిల్లీ గ్రాహం గారు అన్నాడనమాట, మెకన్జీ ఎక్కడున్నాడో వెళ్ళి తీసుకొని రండి అని. ఎందుకంటే ఒక వ్యక్తి రాలేదన్నాను కదా, అతని పేరు మెకన్జీ. అంటే వీళ్ళు వెళ్ళారు. మెకన్జీ ఎలక్ట్రీషియన్, ఆయన ఎలక్ట్రికల్ వైర్లు కలిపి అవన్నీ చూసేటువంటి వాడు అనమాట. వెళ్ళారు. పెద్ద పెద్ద బీర్వాల్ లాంటివి ఉంటాయి, షెల్ఫ్స్ లాంటి, దాంట్లో కేబుల్స్ కలుపుతూ ఉంటారు అనమాట. వెనకాల ఒక బల్ల టేబుల్ ఉంటుంది చెక్కది, దాని మీద అతను కూర్చొని వర్క్ చేస్తాడు. సరే వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి మెకన్జీ ఆ బల్ల మీద కూర్చొని ఉన్నాడు, కాకపోతే అలా పక్కకు పడిపోయి ఉన్నాడు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి టచ్ చేయలేదు, కాకపోతే దగ్గరికి వెళ్ళి చూశారు, చచ్చిపోయి ఉన్నాడు. మెకన్జీ చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు, ఎట్లా చచ్చిపోయాడు, ఏమైంది, అదొక ప్రశ్న. అయితే కొన్ని రోజుల పాటు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. జరిగిన తర్వాత విషయం బయటపడింది. ఏమనంటే, బిల్లీ గ్రాహం గారు వాక్యం అందించడామని ఆయన లేచి నిలబడేటప్పటికి ఒక వైర్ తెగిపోయింది, ఒక వైర్. అప్పటికే 2 నిమిషాల పరిచయం అయిపోయింది, ఒక చిన్న పాట పరిచయం అయిపోయింది. 183 రేడియో స్టేషన్స్కి లింక్ అప్ అయిపోయింది వరల్డ్ అంతా. అందరూ కూడా వాక్యం వినటానికి రెడీ అయ్యారు. కరెక్ట్గా అప్పుడు వైర్ తెగిపోయింది. అయితే ఆ వైర్ కలపాలి అంటే కనుక ఒక 2 minutes కరెంట్ ఆపేయాలి.
2 minutes కరెంట్ ఆపేటువంటి మామూలు కాదు ఆ టైంలో. ఎందుకనంటే ప్రసారం స్టార్ట్ అయిన తర్వాత 2 minutes కనుక బ్రేక్ వస్తే ఇంకెవరు మళ్ళీ వినరు. అందుకనే మెకన్జీ ఏం చేశాడంటే తెగిపోయిన వైర్ని చేత్తో పట్టుకొని కరెంట్ వైర్ ఉంటుంది కదా, దాన్ని ఈ చేత్తో పట్టుకున్నాడు. కరెంట్ తనలోంచి పాస్ అయింది, తాను చచ్చిపోయాడు. ఈ చేతిలో వైర్ ఉంది కదా, ఆ వైర్లోంచి కరెంట్ వెళ్ళిపోయింది. తాను చచ్చిపోయాడు, కానీ 250 కోట్ల మందికి ఆ వర్తమానం వెళ్ళిపోయింది. మెకన్జీ గురించి బిల్లీ గ్రామ్ గారు చెప్తూ ఏమంటాడంటే, మెకన్జీ త్యాగం చేయటం బట్టి ఆ సందేశం అందరికీ వెళ్ళింది. ఒకవేళ కనుక మెకన్జీ త్యాగం చేయకపోతే ఆ సందేశం వెళ్ళుండేది కాదు. ఆ అగాధం అలాగే ఉండిపోయేది, ఆ యొక్క గ్యాప్ అలాగే ఉండిపోయేది. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వాళ్ళు క్రీస్తు ప్రేమను అందించడానికి ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతారు అని ఆయన చెప్తా ఉన్నాడు.